కాండము 10వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన అన్నిటిలోనూ నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచు పొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఈ వచనాన్ని గ్రహించుకో. దేవుడు మన నుండి ఏమి అడుగుతూ ఉన్నాడు, లేక మన వద్ద నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏమి కోరుకుంటున్నారంటే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు అంటే ఎవరో తెలుసండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం అయిన దేవుడి ప్రజలు. దేవుడు తన కొరకు తన స్వంత జనాంగంగా ఒక జనాంగమును స్థాపించుకున్నాడు, ఒక జనమును లేవనెత్తుకున్నాడు. అన్య జనులలో నుండి అబ్రహామును పిలుచుకొని ఉన్నాడు. అబ్రహాము